Asura June 5th worldwide release అవుతుందండి. Overseas లో it's being going to come into theaters in UK, USA, Canada, even Uganda, Middle East. So this is the first time I think we are Rohit garu movies కూడా a lot of overseas నుంచి కూడా మూవీకి lot of enquiries వచ్చి ఆ కంట్రీస్ లో కూడా ఈ మూవీ ప్లే అవుతుంది. Rohit garu, Priya Banerjee main casting of the movie, and it's an action film and very serious tone lo untundi movie. Sai Karthik garu manchi music icharu, and Krishna Vijay is the director of the film, and I think the people who are come to watch this movie will enjoy the film. Devas Media Entertainment, Kushal Cinema, Aran Media Works సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అసురా అండి. ఈ సినిమాలో నారా రోహిత్ గారు, ప్రియా బెనర్జీ, రవి వర్మ, సత్య, స్వామిరాల సత్య, ఇంకొంతమంది ముఖ్య పాత్రలు పోషిస్తున్నారండి. దీనికి సాయి కార్తిక్ గారు మ్యూజిక్ అందించారు. సాంగ్స్ ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆర్ఆర్ మీరు రేపు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అది ఆయన మ్యూజిక్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారండి సినిమాని. అంతేకాకుండా మిగతా టీం కూడా, కెమెరామెన్, ఎడిటర్, ఆర్ట్, మిగతా మా కోర్ టీం అంతా బాగా కష్టపడి చేసామండి. మీరు 5th రిలీజ్ అవుతుంది సినిమా, మీరు అందరూ చూసి బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా హ్యాపీ 5th రిలీజ్ అండ్ రిలీజ్. ఇప్పటి వరకు అదే నేను ముందు చెప్పినట్టు ఒక డిఫరెంట్ సినిమా, ఇది డిఫరెంట్ సాంగ్స్, అండ్ నాకు చాలా బాగా పేరు వచ్చింది సాంగ్స్కి. ఈ సినిమాని 5వ తారీఖు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. నో పైరసీ, అది పైరసీని ఎంకరేజ్ చేయదు, థియేటర్స్లో చూడండి. చాలా మంచి రెస్పాన్స్ చూసాం మూవీ. నాకు తెలిసి నాకు అన్ని సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మంచి పేరు వస్తున్నట్టు ఈ సినిమాకి ఇంకా బాగా వస్తుంది. మా రోహిత్ గారికి ఇది పెద్ద యాక్షన్ మూవీ, అండ్ రోహిత్ గారితో ఇది నాకు 3rd మూవీ. చాలా పెద్ద హిట్. నాకు తెలిసి నేను పోయినసారి పటాసి చెప్పినట్టే ఇది మంచి హిట్ అవుతుంది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మా టీం అందరికన్నా నేను చూశాను కాబట్టి ఎక్కువసార్లు. చాలా పెద్ద సినిమా అవుతుంది ఇది. ఎల్లుండి అందరూ ఈ సినిమాని చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన రోహిత్ గారికి, అండ్ మా డైరెక్టర్ విజయ్ గారికి, అండ్ శ్యామ్ గారికి, అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రియా బెనర్జీ గారికి, అందరికీ, ఆల్ టెక్నీషియన్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. This movie Asura, it's releasing on the 5th. Please go watch it in the theaters next to you. The music is already a hit. It's a brilliant music given by Sai Karthik, and I'm loving the music, and I'm very sure the movie is going to do amazing. It's releasing in over 500 theaters, including overseas. So please go watch it in theaters next to you, and please watch it in theaters. Do not encourage piracy. Thank you. Asura, June 5th రిలీజ్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఆడియోకి, ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ థ్యాంక్స్ ఐ ఫర్ గివింగ్ అ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ నా సినిమాల్లో అందరూ నానా రోహిత్ డిఫరెంట్ సినిమాలు చేస్తారంటారు. సో ఖచ్చితంగా ఇది వాళ్ళకి ఏ విధంగా ఉండాలి ఒక డిఫరెంట్ సినిమా ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్తో, సో అన్ని రకాలుగా ఉంటుందండి. అండ్ ఒక యాక్షన్ థ్రిల్లర్ ఇది. సో మీకు ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ విజయ్ తను రాసిన స్క్రిప్ట్ ఈ సినిమాకి హైలైట్ అండి. మేమందరం జస్ట్ ఈ సినిమాలో ఒక భాగం మాత్రమే, కానీ ఈ సినిమాకి హైలైట్ స్క్రిప్ట్, తను రాసిన స్క్రీన్ ప్లే అదే మెయిన్ ఈ సినిమాకి. అది లేకుండా మేము ఎంత చేసినా సరే అంత ఎలివేట్ అయ్యేది కాదు. అండ్ నా క్యారెక్టరైజేషన్ని చాలా కొత్తగా, నేను ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ది. అండ్ ఆల్రెడీ ట్రైలర్స్లో కానీ ఈవెన్ నా మాడ్యులేషన్ కానీ చాలా కొత్తగా ట్రై చేశాను. సో హోప్ మీరు అందరూ ఈ సినిమాని చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ వీఆర్ రిలీజింగ్ ఇట్ ఆల్మోస్ట్, ఇది అన్నిటికన్నా పెద్ద రిలీజ్ అండి ఈ సినిమా. ఆల్మోస్ట్ ఓవర్సీస్లో చాలా లొకేషన్స్లో రిలీజ్ చేస్తున్నాం. కెనడా, యూకే, యుఎస్, కువైట్, మిడిల్ ఈస్ట్, ఉగాండా, ఇలా చాలా లొకేషన్స్లో రిలీజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్ కోసమే మేము యాక్చువల్గా 29 నుంచి పుష్ చేయడం జరిగింది. సో ఇక్కడ పెద్ద రిలీజ్ అవుతుంది. సో అందరూ ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ సో మచ్. అదేమో ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ ఉన్న ఒక క్యారెక్టర్. ఈ సినిమా ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, పని విషయంలో ఒక రాక్షసుడు, అందుకే అసలు
ఒకప్పుడు రాక్షసుని చంపిన వాళ్ళు దేవుడు అన్నారు, ఇప్పుడు అదే పని చేస్తున్నాను రాక్షసుడు అంటున్నారు, అందుకే గుడ్ ఇస్ బ్యాడ్. ఎలిమెంట్స్ ఏమి ఉండవండి దీంట్లో. దిస్ మోర్ ఆఫ్ అ కమర్షియల్ ఫిలిం. కరెక్ట్గా చెప్పాలంటే అంటే రైటింగ్ కొత్తగా ఉంటుంది, బట్ ఏంటంటే ఎలిమెంట్స్ కానీ మేకింగ్ అంతా ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ కానీ అంతా ఏంటంటే కమర్షియల్గా ఉంటాయి. బట్ ఏంటంటే రాసే విధానం కొత్తగా ఉంటుంది. దీంట్లో సోషల్ మెసేజ్ కానీ అలాంటివి ఏమి ఉండవండి. దిస్ ఏంటంటే ఒక పని రాక్షసుడు ఆడి పనిలో ఎవరైనా వేలు పెడితే ఏం చేస్తాడు అనేది సినిమా. కమర్షియల్ డైలాగ్స్ ఉంటాయండి, అంటే విత్ మీనింగ్, అంటే ఒక మీనింగ్ఫుల్గా ఉన్న కమర్షియల్ పంచ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సినిమాలో షాయరీలు ఉంటాయండి. సో ప్రాబబ్లీ అవి ఒక మేజర్ హైలైట్ అనుకుంటున్నాను విత్ దిస్ వాయిస్. అండ్ సో హోప్ ఇవి కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఒక కొత్త జానర్ అండి, అంటే రైటింగ్ పరంగా ఒక కొత్త జానర్ అది. ఇలాంటి పాయింట్ అసలు మన తెలుగులో జైలర్ క్యారెక్టర్ అసలు నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు, కృష్ణరాజు గారు చేశారంతే. దాని తర్వాత ఎవరు జైలర్ అనే క్యారెక్టర్ చేయలేదు. అండ్ ఈ సినిమా మొత్తం ఏంటంటే ఒక జైలు అనే వాతావరణంలోనే జరుగుతుంది. సో ఖచ్చితంగా అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, అంటే మనకి చాలా తెలియని ఉంటాయి. అండ్ ఒక మెయిన్ దాన్ని వాడడం వల్ల ఖచ్చితంగా ఏంటంటే ఒక అట్రాక్టింగ్ ఉంటుంది. సో కొత్త తెలుసుకుంటున్నట్టు ఉంటుంది. అండ్ అది కాకుండా ఏంటంటే మెయిన్ స్క్రీన్ ప్లే. ఇప్పుడు కమర్షియల్ సినిమాకి ఫస్ట్ 20 minutes ఇంటర్వెల్, క్లైమాక్స్ అంతా క్రూషియల్ హై పాయింట్స్ అంటాం. సో ఈ సినిమాకి ఆ హై పాయింట్స్ ఉంటాయండి. కమర్షియల్ సినిమాకి ఏ హై పాయింట్స్ కావాలో ఆ హై పాయింట్స్ అన్నీ ఉంటాయి. ఇట్స్ నాట్ అ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి, ఇట్స్ కమర్షియల్ ఫిల్మ్ బట్ విత్ న్యూ బ్యాక్డ్రాప్ అండ్ న్యూ స్టోరీ లైన్. నేను ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాను, ఆల్మోస్ట్ 6 films అయిపోయినాయి. ఏంటంటే కథ చెప్పినప్పుడు నాకు ఒక ఊహ ఉంటుందండి. ఈ సినిమాకి ఏంటంటే నేను బౌండ్ స్క్రిప్ట్ చదివిన తర్వాత నేను మళ్ళీ ఫైనల్ కాపీ చూశాను. నాకు ఆల్మోస్ట్ ఏంటంటే కథ చదివినప్పుడు ఏ ఎక్సైట్మెంట్ అయితే వచ్చిందో, నేను షూటింగ్ చేసినా సరే, మధ్యలో డబ్బింగ్ చెప్పినప్పుడు అన్నిసార్లు చూసినా సరే, నాకు కథ చెప్పినప్పుడు అయితే ఏ ఎక్సైట్మెంట్ ఉందో ఫస్ట్ టైం, నాకు అదే ఎక్సైట్మెంట్ నేను స్క్రీన్ మీద చూసినప్పుడు అనిపించింది. ఈ సినిమాలో డ్యాన్స్ చేయలేదు కాబట్టి పెద్ద కష్టం అనిపించలేదు, మనకు అదొకటే అయిపోయింది. సో మెమరబుల్ మూమెంట్స్ అంటే ఎవ్రీడే, బికాస్ లైక్ దట్స్ ఆల్ యంగ్ టీమ్ ఫ్రమ్ శ్యామ్ నుంచి సాయి కార్తిక్ అండ్ విజయ్ హెస్ బీన్ అ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ. సో ఎవ్రీడే వాజ్ మెమరబుల్. అంటే మాకు షూటింగ్ చేసినట్టు ఉండేది కదా, లైక్ అ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ గోయింగ్ అండ్ హ్యావింగ్ ఫన్. సినిమా అంటే నాకు ఫన్. అందరూ ఇక్కడ బలవంతంగా వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు, ఇష్టంతో వచ్చేవాళ్ళు. సో పెద్దగా ఇబ్బంది అనిపించింది. నేను ఈ సినిమాలో కష్టపడింది డైలాగులు నేర్చుకోవడానికి అయితే ఆ షాయరీలు అండి, ఎందుకంటే అవి సంస్కృతంలో ఉంది. కొంచెం తెలుగు కష్టమైన భాష, కష్టమైన లిటరేచర్లో ఉంటుంది. సో అదేంటంటే అంత లిటరేచర్తో పాటు ఏంటంటే చెప్పే విధానం ఒకటి ఉంటుంది. సో ఆ ఫ్లోలో అంత ఆ పదాలు చెప్పాలి అనేది ఒకదానికోసం ఎక్కువ టైం తీసుకున్నాను. సో అదొక దాని కొంచెం హోంవర్క్ చేసి చేయడం జరిగింది.